ఆచంట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డయాలసిస్ కేంద్ర నిర్మాణానికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భూమి పూజ నిర్వహించారు. డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు 10 కోట్ల సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తున్నట్లు ప్రకటించారు. ఆచంటలో ₹1 కోటి, అత్తిడితో ₹1 కోటి, మరో 2 కోట్లతో తాడేపల్లిగూడెంలో నిర్మించడానికి సిఎస్ఆర్ నిధులతో వీటిని నిర్మించడం జరుగుతూ ఉంది. ఏదైతే వైద్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్లో డయాలసిస్ సెంటర్లు ఉండాలి. డయాలసిస్ పేషెంట్ల సంఖ్య బాగా పెద్ద ఎత్తున పెరిగింది. తగినటువంటి డయాలసిస్ సెంటర్స్ జిల్లాలో లేవు అనేటువంటి విషయాన్ని గుర్తించాం. అందులో భాగంగా పేతాని సత్యనారాయణ గారు ఆచంటలో డయాలసిస్ సెంటర్ నెలకొల్పాలనేటువంటి ఆయన ప్రతిపాదనకు అనుగుణంగా ఇవాళ ఆయనతో భూమి పూజ చేయించడం జరిగింది. అదేవిధంగా ఆచంట అసెంబ్లీకి సంబంధించి రాబోయేటువంటి 4 రోజుల కాలంలో చాలా చోట్ల కొన్ని కమ్యూనిటీ హాల్స్ నిర్మించేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. వాటిని కూడా పెద్ద ఎత్తున సిఎస్ఆర్ నిధుల నుంచి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.